నేను, నా పిల్లలు మా పెట్టుబడిని ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్లో పెట్టాం. అందువల్లే ఈ ఆనందం, నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్. సో అదేవిధంగా ఇసుకకు సంబంధించి ఫ్రీ ఇసుక ఏదైతే ఉందో, సో మనతో స్పందించడానికి మరొక కొంతమంది మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఏం పేరు సార్? నా పేరు బిరదాల సుభాష్ అండి. చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో ఇసుక పూర్తిగా ఒక 6 నెలలు పూర్తిగా ఆపేశారు. ఇసుకతో ఒక లేబర్ మేస్త్రి కూలీలు కానీ, కాంట్రాక్టర్లు కానీ, అదేవిధంగా సెంట్రింగ్ సామాన్ల వాళ్ళు కానీ, పెయింట్ పనుల వాళ్ళని ఇలాగా దాదాపుగా చెప్పుకుంటా పోతే దగ్గర ఒక బిల్డింగ్ నిర్మాణం చేయాలంటే ఒక 100 మందితో కూడుకున్నటువంటి విధానం ఇసుక. అటువంటి ఇసుకని గత ప్రభుత్వంలో ఆపేసి వాళ్ళు పట్టగొట్టి నిదాన వాళ్ళకి జీవనోపాధి లేకుండా చేశారు గత ప్రభుత్వంలో. అది జరిగిన వెంటనే మళ్ళీ కరోనా వచ్చింది. అట్టి జీవనోపాధి ఇసుక ఆపేసి జీవనోపాధి లేక కరోనా వచ్చి అల్లో లక్షణ అంట లేబర్స్ కానీ, కార్మికులు కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు కానీ ప్రతి ఒక్కరూ ఇసుకతో దగ్గర ఒక అప్పర్ మిడిల్ కాడి నుంచి లో దాకా బతికేటువంటి కార్మికులు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, హై క్లాస్ వాళ్ళు కానీ ఉంటారు. అటువంటి వాళ్ళు పట్టగొట్టినటువంటి గత ప్రభుత్వం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత కరెక్ట్గా 20 రోజులు కూడా కాలేదండి. 20 రోజులు అంటే 20 రోజులు కూడా కాలేదు. ఈ 20 రోజులు నిన్న 8వ తారీఖున మినిమం ఛార్జీలు కట్టి ఇసుక ఉచితంగా ఇస్తున్నారు. దీన్ని మాబోటి వంటి వ్యక్తులు చాలా ఆనందపడుతున్నాం. మా కింద ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటారు, అనేక మంది అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిదీ ఇసుకతో ముడిపడి ఉంటుందండి. గత ప్రభుత్వంలో నేను మరొకసారి చెప్తున్నాను, లేబర్స్ కార్మికులందరూ కూడా అలో లక్షణాన అల్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఫ్రీ ఇసుక అందాలి అదేవిధంగా అని చెప్పి ప్రతి ఒక్కరు మినిమం ఛార్జెస్ కట్టి తీసుకెళ్ళొచ్చు. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లుగానైతే మీరు ఏదైతే ఇందా చెప్పారో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారని, ఇబ్బందుల తర్వాత సంగతి ఎంత పడినా కానీ కొన్ని వేల రూపాయలు కట్టి ఇసుక కొనుక్కున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం. ఈ ప్రభుత్వంలో ఇంత చక్కటి అవకాశం తీసుకొని వచ్చారు. సో మీరు కూడా మీ హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మేము గమనించాం. బట్ అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? చాలా సంతోషం అండి. 3వ మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మొన్న నిజంగా నేను పవన్ కళ్యాణ్ గారిని వాట్సాప్ చేయను, కానీ ఒకవేళ చేస్తే మాత్రం మొన్న చూశాను నేను, తనను హెచ్చించుకున్నవాడు ధన్యుడు అని అన్న ఒక పదం అన్నాడండి. నా జీవితంలో నేను మర్చిపోలేని పదం. నేను ఖచ్చితంగా బైబిల్ని అయితే ఆ పదం వినలేదు, కానీ నేను చదువున్నాను, కానీ తెలుసు ఆ పదం. తెలిసినా కూడా ఎక్కువగా గుర్తుపట్టుకోలేకపోయాను. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్వామివారి మాల వేసి కూడా ఎదుటి మతం, నీ మతాన్ని నువ్వు ప్రేమించు, నీ మతాన్ని నువ్వు ఆస్వాదించు, ఎదుటి మతాన్ని గౌరవించు అనే దాన్ని నాకు గట్టిగా గుచ్చుకునిందండి. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా మంచి చేస్తుంది. ఇసుకే కాదు, వాళ్ళు అనుకున్న సూపర్ 6 పథకాలన్నీ కూడా నెరవేరుస్తారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి సస్యశ్యామలంగా ఉంటుంది. మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కానీ ఖచ్చితంగా సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్ సార్. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ కూడా త్వరలోనే ఓపెన్ అయిపోతున్నాయి. అదే పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ప్రతి పేదవాడు 5 రూపాయలకి భోజనం చేసేటువంటి పరిస్థితి మనం ఇప్పుడు త్వరలోనే చూడబోతున్నాం. అంటే గత 5 సంవత్సరాల క్రితం చూసినటువంటి పరిస్థితి, పేదవాడి కళ్ళల్లో పొట్టకూటి ఆనందం బాష్పాలు ఏవైతే ఉన్నాయో ఇంకా మనం కొద్ది రోజుల్లో చూడబోతున్నాం. దాని పట్ల మీ అభిప్రాయం ఏమంటారు? ఎస్ సార్, మీరు కరెక్ట్ మంచి క్వశ్చనే అడిగారు. తమిళనాడులో మీరు చూసుకుంటే స్టాలిన్ గారు అమ్మా క్యాంటీన్ అని ఉంది. ఈరోజు కూడా ఎప్పుడన్నా మేము చెన్నైకి వెళ్తే మనకు అక్కడ పెద్ద హోటల్కి వెళ్ళాలంటే చాలా దూరం, రోడ్ దాటుకుని వెళ్ళాలి, పెద్ద చేయాలి. ఇక పక్కనే వెళ్తే బాగుంది. ఆ జయలలిత పట్టిందని చెప్పేసి స్టాలిన్ గారు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం సైకో జగనాసురుడు నోటుకాడు కూడుని తీసేశాడంటే ఎంతవరకు కరెక్టో. అందుకే
ప్రజలంతా కూడా సైలెంట్గా బుద్ధి చెప్పారు. ఇంకా జీవితంలో నీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. జగన్నాథరావు గుర్తుపెట్టుకో. అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తింటాడు. నిజంగా అండి, ద బెస్ట్ ఆప్షన్ మీరు చెప్పిన దానికంటే అన్నా క్యాంటీన్ అనేది ద బెస్ట్ ఆప్షన్. ప్రతి పేదవాడు తింటాడు. మనం ఎప్పుడన్నా రీల్స్ చూస్తుంటాం, ఎవరన్నా పేదవాళ్ళు ఆడుంటే వాళ్ళకి అన్నం తీసుకుపెడుతున్నారు, మన కళ్ళు చెమరుస్తుంటాయి. అటువంటిది ఇవాళ ఎన్డీఏ కూటమి అన్నా క్యాంటీన్ పెట్టి ఇంతమందికి భోజనం పెడుతుందంటే ఇంక ఎన్ని కన్నీళ్ళు రావాలి, ఎంత ఆనందం పడాలండి. ఖచ్చితంగా మంచి ప్రోగ్రామ్ ఇది. ఖచ్చితంగా దీనికి కూడా మంచి స్పందన వస్తుందని తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో అదేవిధంగా మరికొంతమంది ఇసుకకు సంబంధించి మనతో ఉన్నారనమాట. ఏదైతే ఇక్కడ బాధ్యతలు ఉన్నారో వాళ్ళు కూడా మనతో ఉన్నారు. గతంలో కూడా బాధ్యతలను మనం ఎందుకు స్పష్టంగా నేను తెలియజేస్తానంటే, గతంలో వాళ్ళు ఇసుక కొనుక్కునే దానికి చాలా వరకు అవస్థలు పడినటువంటి పరిస్థితి అని చెప్పి మాకు ఇప్పుడే తెలియజేశారు. సో అందుకే ఆ మాట అన్నాను. సార్ నమస్తే, మీ పేరేంటి సార్? నమస్తే అండి అందరికీ. నా పేరు కమతం అశోక్. సార్ ఏంటి సార్, ఇప్పుడు ఇసుక గురించి ఫ్రీ శాన్ అని చెప్పి చేశారనమాట ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? మొదటగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు లాస్ట్ ప్రభుత్వంలో మనం చూసాము, పేద బీద వర్గాలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడి చాలామంది వారికి రోడ్డును పడడం జరిగింది. ఇప్పుడు ఇసుక అంటే ఓన్లీ బేల్దారులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళు ఇబ్బంది పడడం కాదు. ఇసుక అంటే ఇప్పుడు బేల్దారి పని చేసేవాళ్ళు కానీ, పెయింట్ పని చేసుకునే వాళ్ళు కానీ, సెంటరింగ్ పని చేసుకునే వాళ్ళు కానీ అనేక మంది ఇబ్బంది పడే రకంగా ఇసుక అనేది తయారు చేయడం గత ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఇసుకని ఉచితంగా అందించడం ఉన్నది ఎంతో గర్వకారణం ఎన్డీఏ కూటమికి. అదేవిధంగా లాస్ట్ ప్రభుత్వంలో ఇప్పుడు లేని విధంగా ఈ ఓన్లీ బడాబాబులకు, వేల కోట్ల కాంట్రాక్టులకు, కోట్లు ఉన్న బిల్డర్లకు మాత్రమే ఇసుక అనేది అందుబాటులో రావడం జరిగింది. అదేవిధంగా రాజకీయ నాయకులకు వీళ్ళ మధ్యలోనే ఇసుక అనేది తిరుగుతూ ఉన్నింది. ఒక భవన కార్మికుడు కానీ, ఒక బేల్దారి మేస్త్రి కానీ, ఒక చిన్న రేగిళ్ళు కట్టుకోవాలంటే ఒక పేదవాడికి ఇసుక అందని పరిస్థితుల్లో చేసిన పోయిన లాస్ట్ గవర్నమెంట్ అనేది జగన్ ప్రభుత్వం ఇసుకని మరీ నీరుగార్చడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇసుకని ఉచితంగా ఇచ్చి పేదలకు కానీ, అదేవిధంగా భవన కార్మికులకు కానీ, బేల్దారి మేస్త్రులకు కానీ, సెంటరింగ్లకు కానీ, పెయింట్ పని చేసుకునే పేద వృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా జీవనోపాధి దీని ద్వారా కలుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎస్ సార్, అదేవిధంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్డీఏ కూటమికి ఇలాంటి గొప్ప అవకాశం తీసుకొచ్చింది కదా, ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఎన్డీఏ కూటమి ఇటువంటి అద్భుతమైన నిర్ణయం తీసుకున్నందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు ఈరోజు గర్వకారణంగా ఉంది. అదేవిధంగా చాలా ఆనందంగా ఉంది.